ఇప్పుడు జూబ్లీ సెలక్షన్‌లో ఏంటంటే 3 పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. దాంట్లో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. హ్మ్. ఎలాంటి హామీలిస్తున్నారు? హామీలు ఇస్తున్నారు అంటే అలివి కాని హామీలని కాదు గానీ ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే హామీలన్నీ రెగ్యులర్‌గా ఉండే గవర్నమెంట్ పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి కొత్తగా ఇవ్వాల్సింది లేదు. మాక్సిమం చేస్తున్నారు. హెల్ప్ చేస్తున్నారు. ఎలాంటి సమస్యలున్నాయి ఇక్కడ? ఎలాంటి సమస్యలంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రోడ్లు ఇయన్నీ బాగా ఎఫెక్టింగ్‌గా ఉన్నాయి. రోడ్స్ అన్నీ క్లియర్‌గా లేవు. రోడ్స్ అన్నీ బాగా చేయాలి. ప్లస్ ఇంకోటేంటంటే మనకు కావాల్సిందేంటంటే సిటీలో ఉన్నోళ్ళు డెవలప్‌మెంట్ కోరుకుంటారండి. డెవలప్‌మెంట్ లేకపోతే ఓట్లేయరు. ఇంకోటి ఇంకా ఈళ్ళు బీఆర్ఎస్‌కి వచ్చేటప్పటికి తెలంగాణ సెంటిమెంటు అది ఇది అని అంటే కుదరదు. ఆ అమ్మాయి ఎవరు ఆయన మాగంటి గోపీనాథ్ గారు సునీత మేడంకి హెల్ప్ అవ్వచ్చు కూడా. అది కూడా గోపీనాథ్ గారు చేసింది హెల్ప్ అవ్వచ్చు. కొంత అతను చేసింది కూడా నెగిటివ్ అవ్వచ్చు. ఎందుకంటే 2 ఉన్నాయి ఆయనకి. బాగా ఇది చేశాడు అనేది. సో ఈ కాంగ్రెస్ నవీన్ యాదవ్కి ఏంటంటే పాతోళ్ళే అయినా కానీ ఈళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసేటప్పుడు కొంచెం బ్యాడు. అతను చేసింది ఏమైనా ఉంది అంటే అతని ప్లస్. ఇంకోటి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ గట్టిగా ఉంది కాబట్టి ఆయన భుజాల మీద వేసుకుని కంపల్సరీగా వీళ్ళందరినీ ఈయన ఒడ్డుకు చేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి గట్టిగా ఇది కావాలి. గెలుపు అనేది చాలా ఇంపార్టెంట్ ఆయనకి కూడాను. ఎందుకంటే ఆయన పోర్ట్ఫోలియోలో వాళ్ళే కొంచెం కొంతమంది సపోర్ట్ చేయటం కానీ నెగిటివ్ చేయటం కానీ ఇక్కడ నవీన్ యాదవ్ ఇక్కడ సమస్యల్ని తీర్చడానికి నవీన్ యాదవ్ ఏదైతే మీరు చెప్పిన సమస్యల్ని ఏమన్నా నవీన్ యాదవ్ కానీ సునీత గారు కానీ హామీ ఏమన్నా ఇవ్వడం జరుగుతుందా? అంటే నవీన్ యాదవ్ గారు ఇచ్చే హామీ ఇచ్చినా కానీ రేవంత్ రెడ్డి గారు చేయాల్సిందే ఇక్కడ అన్నిటికీ. ఎందుకంటే నవీన్ యాదవ్ ఈజ్ క్యాండిడేట్ మాత్రమే. గెలిస్తే అతనికి గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది, చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంటుందేమో. సో ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు గెలిచిన అంత తీసుకుంటారా లేదా, చేయగలుగుతారా లేదా అనేది వీళ్ళు కూడా చేతులు ఎత్తేసి ఉన్నారు కొన్నిసార్లు కొన్ని ఎమ్మెల్యే క్యాండిడేట్లు. ఎందుకంటే మేము అధికారంలో లేము, మేము ఎటువంటి హామీలు ఇవ్వలేము, కాంగ్రెస్ వాళ్ళకి మీద మేము హామీలు ఇవ్వాలంటే చాలా కష్టము అని చెప్పేసేసాను. మాకు కావాల్సింది మేము సపోజ్ అనుకున్నాము ఏంటంటే కొన్ని రోడ్స్ కానీ కొన్ని డెవలప్మెంట్స్ కాడ కానీ ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినట్లు ఏంటంటే ముఖ్యమైనది తెలంగాణకి ఒక హైడ్రాని తీసుకొచ్చారు. హైడ్రా చాలా ఫస్ట్లో ఏంటంటే తెలియక చాలామంది హైడ్రా అంటే కూల్చేయటమే అది ఇది అనుకున్నారు. హైడ్రా అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఎంత సిన్సియర్ ఆఫీసరు అది ఇది అన్నప్పుడు వీళ్ళకి చాలా ప్లస్ అయింది. ఒక ఫ్లాట్ ఓనర్ ఏదన్నా ఒక ఫ్లాట్ దొరుకుతుంది అనుకుంటే చెరువులు లేకుల పక్కన ఇక్కడ పక్కన తక్కువ రేట్లు దొరుకుతుంది అని కొనుక్కునేవాళ్ళు గమ్ముని. ఇప్పుడు ఏంటంటే ఆ పరిస్థితి లేదు. ఒరిజినల్ దొరుకుతుంది. డూప్లికేట్ ఇప్పుడు రాంగ్ రిజిస్ట్రేషన్ కానీ ఎఫ్టీఎల్ ల్యాండ్స్ కానీ ఉన్నాయన్నీ గమ్మున కొనాలన్నా చేయాలన్నా చాలా జాగ్రత్తగా ఇది చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక హైడ్రాని క్రియేట్ చేసుకోవటం, ఒక మానస పుత్రికలే దాన్ని చూడటం, దానికి ఫుల్ పవర్స్ ఇవ్వటం, దానివల్ల ఆయనకి హైదరాబాద్ కానీ తెలంగాణలో కానీ ఇండియా వైడ్ కానీ కొంచెం బాగా మైలేజ్ వచ్చింది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్కి కూడా ఈ హైడ్రా కూడా చాలా ఉపయోగపడుద్ది. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనుల్లో హైడ్రా ఒకటి చాలా ఇంపార్టెంట్. హైడ్రా చేసిన మంచి పనుల వల్ల కూడా ఈయనకి ఏం చేసినా కానీ సీఎం గారికే ఇదవుద్ది. హైడ్రా ఏం చేసినా కానీ రేవంత్ రెడ్డి గారికి ఉపయోగపడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మేజర్గా చూస్తారు. ఇక్కడ నవీన్ యాదవ్ కుర్రోడు కాబట్టి కొంచెం చేయగలుగుతాడు అనే దానికాడ నవీన్ యాదవ్కి కొంచెం ఎడ్జ్ ఉందని చెప్పేసి అని అంటున్నారు. అది కూడా మా ఒపీనియన్.